దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము జూలై నెల 18వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యానవాక్యము: మనష్షే శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ప్రార్థించను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము దేవుని ఎదుట మానవులమైన మనము ఎలా తగ్గించుకోవాలి, ఎప్పుడు తగ్గించుకోవాలి, తగ్గింపు జీవితాన్ని గడిపినందువల్ల మనము దేవుని దగ్గర ఎంత మనము అర్థవంతమవుతామో అది మనము తెలుసుకొనుటకై మనము ఈ రోజున ఈ యొక్క ధ్యాన వాక్యాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ఇచ్చట దేవుని ప్రార్థించుకున్న మనష్షే ఎవరు? తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడు అంటున్నారు కదా. అతను మనష్షే అంటే ఎవరు? మనష్షే అంటే ఎవరయ్యంటే రాజైన హిజ్కియా కుమారుడు, రాజవంశస్థుడే మనష్షే కూడా. అందుకనే ఇతను తన 12 సంవత్సరాల ప్రాయములోనే రాజ్యపాలనకు అధికారాన్ని పొందాడు. 12వ సంవత్సరంలోనే బాలుడై ఉన్నప్పుడే ఇతను రాజ్యాన్ని పరిపాలించడం ప్రారంభించాడు ఈ మనష్షే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇతను సామాన్యుడు కాదు. ఒక్కసారి మనము లోనకల్లా వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇతను ఎవరయ్యంటే అన్యజనుల హేయక్రియలను అనుసరించడానికి చాలా ఇష్టపడేవాడు. ఇతను రాజకుమారుడే, రాజవంశంలో ఉన్నాడే. హిజ్కియా దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగిన వాడో ఇతను చిన్న ప్రాయంలోనే 12 సంవత్సరాల ప్రాయంలోనే 12 సంవత్సరాల వయసు అంతటిలో కూడా ఇతను చూస్తూనే ఉన్నాడు. నిత్యము హిజ్కియా దేవుని ప్రార్థించటం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. హిజ్కియా రాజైనను సరే దేవుని యందు భయభక్తులు కలిగి వినయ మనస్కుడై ఉండేవాడట హిజ్కియా. అతని కుమారుడే ఈ మనష్షే. ఇతను ఏమిటి? 12 సంవత్సరాల్లోనే రాజ్యపాలన ఆలంబించాడు. అయితే ఇతని యొక్క క్రియలు మంచివి కావు. తండ్రిని అవలంబించలేదు. తండ్రి దేవుని అవలంబించాడు, దేవుని అనుసరించాడు, దేవునికి ప్రార్థనలు చేసేవాడు, దేవుని మాటను వ్యతిరేకించేవాడు కాదు. దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించినటువంటి హిజ్కియా కుమారుడైనటువంటి మనష్షే హిజ్కియాను ఏమాత్రమూ అనుసరించక ఇతను హేయక్రియలను చేయుచు దేవుని దృష్టిలో ఇతను చెడు నడత నడిచాడు. ధర్మశాస్త్రానికి విరుద్ధమైనటువంటి పనులు చేసి దేవునికి దూరం అయ్యాడు. దేవుడు ఉన్నాడు అని తెలుసు ఇతనికి, మనష్షేకి. ఎందుకంటే తన తండ్రి రాజుగా ఉన్నప్పుడు దేవునికి ఎంత దగ్గరలో ఉండేవాడు, నిత్యము చూస్తుండేవాడు. అలాగే ఇశ్రాయేలీల జనాంగం కూడా, ఇశ్రాయేలీలు ఎవరు? దేవుని స్వాస్థ్యము, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. అలాగే ఇశ్రాయేలీలు కూడా దేవుని యొక్క స్వాస్థ్యము, దేవుని బిడ్డలు, దేవుని ప్రజలు.
అందుకని ఈ యొక్క ఇశ్రాయేలీయులు అనేక చెడ్డ పనులు చేస్తూ దేవుని విస్మరించి దేవుణ్ణి గుర్తిస్తూ కూడా వీళ్ళు చేసిన హేయక్రియలు అన్నిటికంటే దేవునికి ఇష్టము లేనిది ఏమిటంటే విగ్రహారాధనని మాత్రం దేవుడు క్షమించడు. దేనినైనా క్షమిస్తాడు కానీ విగ్రహారాధనని క్షమించడు. తప్పుడు నడక నడుస్తున్నటువంటి ఒక స్త్రీనైనా సరే దేవుడు క్షమిస్తాడు కానీ విగ్రహారాధికుడిని మాత్రం దేవుడు క్షమించడు. ఈ దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు వాళ్ళ మార్పు కొరకై దేవుడు ఎంత దేవుణ్ణి విసిగించినా సరే దేవుడు దీర్ఘశాంతమూర్తి కదా, దేవుడు దీర్ఘశాంతమూర్తి అయినను వాళ్ళకి మార్పు తీసుకురావాలని అనేక మంది ప్రవక్తలను పంపించి ఇశ్రాయేలీయులతో ప్రవచింపజేసినాడు దేవుడు. ఆ విధంగా ఎన్ని మారులు ఎంతమంది ప్రవక్తలు చెప్పినను వారు మారల. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు మారనందువల్ల వాళ్ళు దేవునికి అవిధేయులయ్యారు. ఇశ్రాయేలీయులు ప్రజలు దేవునికి అవిధేయులైనందువల్లే దగ్గరలో ఉన్నటువంటి కనాను పట్టణానికి వెళ్ళటానికి, ఐగుప్తు దేశం నుంచి కనాను వెళ్ళటానికి చాలా చిన్న దూరం, తక్కువ దూరం అయినను 40 సంవత్సరాల కొండ చుట్టే తిప్పబడ్డారు. ఎందుకు? వాళ్ళ యొక్క అవిధేయత వల్ల. అలాగ వాళ్ళ యొక్క అవిధేయత వల్ల వాళ్ళు నడిపించబడ్డారని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ఆ ప్రకారమే ఈ మనష్షే గురించి దేవుడు రాజైన హిజ్కియా కుమారుడు కాబట్టి మనష్షే ఎడల ఇంకా దయచూపుతూనే ఉన్నాడు. విగ్రహారాధన చేశాడు. దుష్టశక్తులు, చీకటి శక్తులు అన్నీ ఇతనిలో ఉన్నాయి. దేవుని యందు ఏమాత్రము భయము, అణకువ, వినయము ఏమీ లేవు. అయినను సరే దేవుడు అతన్ని క్షమిస్తూనే దేవుడు ఇతని చెడ్డ క్రియలను మానుకోవలసిందిగా అనేక మందితో వర్తమానాలు పంపినను ఇతను విననందున అప్పుడు ఏమి జరిగిందంటే ఇతను చెరసాల పాలయ్యాడు. చెరలో ఉన్నప్పుడు, చెరసాలంటే మనకి తెలుసు కదా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏ విధంగా బాధలు పడతారనేది. ఆ చెరసాలలో ఉన్నప్పుడు తన పొరపాటును ఈ మనష్షే గ్రహించి తన తప్పులను ఒప్పుకొని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను గుర్తుకు తెచ్చుకొని, చూచారా దేవుని ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎప్పుడు గుర్తుకొచ్చాడు? మనష్షే శ్రమలో ఉన్నప్పుడు మనష్షేకు గుర్తుకొచ్చాడు దేవుడు. శ్రమలలో ఉన్నను అతనిని ఏమాత్రము కూడా హింసించలా. శ్రమల పాలైంది, చెరసాల వల్ల శ్రమల పాలయ్యాడు. అప్పుడు దేవుడైన యెహోవాను ఆ చెరసాలలో ఉన్నటువంటి ఆ బాధల్ని భరించలేక అప్పుడు దేవుణ్ణి గుర్తు తెచ్చుకొని హృదయపూర్తిగా, ప్రియ దేవుని బిడ్డలారా వింటున్నారా, హృదయపూర్తిగా 1 తన తప్పులను క్షమించమని దేవునికి ప్రార్థన చేశాడు. 2 బ్రతిమాలుతూ ప్రార్థన చేశాడు. 3 తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఎంతమంది ప్రవక్తలు చెప్పినా ఇతనికి తగ్గింపు ధోరణి ఎక్కడా కనిపించలేదు. గర్వము, అహంకారముతోనే విర్రవీగిపోయాడు కానీ ఒక్క ప్రవక్త మాట కూడా వినలేదు. చెరసాలలో బందీ అయ్యాక అప్పుడు దేవుడు గుర్తుకొచ్చినందువల్ల అప్పుడు తను వంగిపోయి సాష్టాంగ దండ ప్రణామంతో ఏం చేశాడు?
తగ్గించుకొని ప్రార్థన చేశాడు. ఎవరైతే మనకి ఇక్కడ ఒక చిన్న ఇది ఉన్నది, ఏమిటది? 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచనాన్ని ప్రకారంగా మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములోని దినవృత్తాంతాలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆకాశము నుండి వారి ప్రార్థన వింటానన్న దేవుని వాగ్దానము మనష్షే అప్పుడు పొందుకున్నాడు. దినవృత్తాంతాల గ్రంథములో దేవుని యొక్క వాక్కు ఏమనున్నది? ఎవరైతే తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చెయ్యాలి, అలా ప్రార్థన చేస్తే అది ఆకాశము నుండి దేవుడు వారి ప్రార్థన విని వారికి ప్రార్థనలోని ప్రతి విన్నపానికి సహాయం చేస్తానంటున్నాడు దేవుడు. వారి ప్రార్థన వింటానన్న దేవుని వాగ్దానము మనషే పొందుకొని దేవుని క్షమాపణతో మరలా తన రాజ్యములోకి ప్రవేశించి రాజుగా 55 సంవత్సరములు పరిపాలించాడట. హల్లెలూయా, దేవుని స్తోత్రం. పనికిరాని వాడు అని చెప్పి దేవుని విస్మరించినటువంటి వాడు, దేవుని ధిక్కరించినటువంటి మనష్షే ఏమాత్రము రాజుగా ఉండటానికి అర్హత లేనివాడుగా గుర్తింపబడి అతన్ని చెరసాలలో వేయబడిన వాడు, చెరసాలలో బందీ అయిన తరువాత తను దేవుని గుర్తించి దేవునికి విన్నపాలు తగ్గించుకొని ప్రార్థన చెయ్యగా మరలా తన రాజ్యములోకి దేవుడు ప్రవేశింపజేసి ఆ మనష్షే ద్వారానే ఆ రాజ్యాన్ని 50 సంవత్సరములు పరిపాలించినట్టుగా దేవుడు ఆశీర్వదించాడు మనష్షేని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే ప్రార్థన ద్వారా దేవుడు దయచేసిన అద్భుతాన్ని మన హృదయములో, మనష్షేకు అనుగ్రహించినటువంటి గొప్ప తలాంతును మనము కూడా మనసులో పెట్టుకొని అది మన హృదయాల్లో భద్రపరుచుకొని మనము నిత్యము దేవుని ఎడల వినయముతోనూ దేవుని యందు నమ్మికతోనూ దేవుని యందు విశ్వాసముతోనూ ప్రార్థిస్తే తప్పకుండా మనకి జయము కలుగుతుంది, పరలోకాశీర్వాదాలు మనము పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకొని ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందులకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. నాయనా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ప్రతి బిడ్డ కూడా తండ్రి నీకు వినయముతో, విశ్వాసముతో, క్రియారూపంగా నీకు ప్రార్థన చేసుకునే గొప్ప మనస్సును ప్రతి బిడ్డకు అనుగ్రహించి ప్రతి బిడ్డకు తండ్రి నీ పరలోకాశీర్వాదాలు అందచేయమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా మనల్ని దీవించుగాక. ఆమెన్.